అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న విమర్శించారు. హైవే పక్కన రాజధాని నిర్మించాలని ఏంటని ప్రశ్నించారు. రాజధాని అంటే దేవాలయం లాంటిదన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ కుట్ర చేస్తున్నారని బుద్ధ వెంకన్న మండిపడ్డారు. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి. కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు, మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. రాజధాని అంటే డాబా హోటల్ రాజధాని పక్కన నిర్మించే హైవే పక్కన నిర్మించడానికి హైవే పక్కన ఏముంటాయండి? డాబా హోటల్ ఉంటాయి. అంటే ఒక రాజధాని డాబా హోటల్లో ఉండే ప్లేస్లో పెట్టొచ్చని సలహా ఇస్తున్నానంటే ఈయన మైండ్ ఎంత ఎదిగిందో చూడండి. రాజధాని అనేది ఒక దేవాలయం లాంటిది. ప్రతి ఒక్క వ్యక్తి అక్కడికి వెళ్తాడు, ప్రతి ఒక్క ఫైల్ అక్కడికి వెళ్తుంది. ఇవాళ ఏదైతే పార్లమెంట్లో దాని మీద బిల్ పాస్ చేస్తున్నారో దాన్ని చూసి కంగారు పడిపోయి ఇవాళ ఏదేదో మాట్లాడి రాసిందని చదివి ఎవరు రాసించారు?